వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మహాలక్ష్మి. బంగారం, వెండి ఇవి కేవలం భారతీయులకు ఆభరణాలు మాత్రమే కాదు, సురక్షితమైన పెట్టుబడికి కూడా వీటిని వినియోగిస్తూ ఉంటారు. మరి ఈ బంగారం ధరలు, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతూ వస్తున్నాయి రోజు రోజుకి. ఈ రోజు కొంతమేర తగ్గాయి. మరి ఈ విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు జీవి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్, కొంచెం వెసులుబాటు కల్పించినట్టున్నాయి బంగారం ధరలు? అవును. హ్మ్. ఎప్పుడైతే అంటే ఎక్స్‌పైరీ డేట్ ఒకటుంది. ఇప్పుడు హ్మ్. మంత్ ఎక్స్‌పైరీ అంటాము. ఫ్యూచర్స్ ఓకే. అండ్ ఆప్షన్స్‌లో. అది ఎవరైతే తక్కువలో కొన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ ఒకటి జరగడం జరిగింది రాత్రి. హ్మ్. మనకి ఈవెంట్స్ అంటూ లేవు. అయితే ఇవాళ మనం శుక్రవారం, గురువారం రాత్రి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఈవెంట్ కూడా జరుగుతుంది. అంటే ఇది బుధవారం నైట్ అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. ఆ ఓకే. వడ్డీ రేట్ల డెసిషన్ అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది న్యూట్రల్‌గా. హ్మ్. వడ్డీ రేట్లు గనక తగ్గించినట్లయితే గోల్డ్, సిల్వర్ పాజిటివ్. కానీ మొన్న వడ్డీ రేట్లు న్యూట్రల్ ఉంచితే కూడా నిన్న మాత్రం ఉదయం పూటే ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. $5,625కి పోవడం జరిగింది గోల్డ్. ఓకే. అయిన తర్వాత వడ్డీ రేట్లు తగ్గి న్యూట్రల్ ఉంచారు కాబట్టి గోల్డ్, సిల్వర్ పడాలి. కానీ రాత్రి పడింది నిన్న పడకుండా. ఒకటి. ఇక రెండోది డాలర్ వీక్ ఉంది. ఈ డాలర్ వీక్ ఉన్నప్పుడు అంటే ఈవెంట్స్ అంటే జనరల్‌గా ఈ వడ్డీ రేట్ల డెసిషన్ గాని, ఇటువంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏం జరుగుద్దో అని గోల్డ్, సిల్వర్ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు గోల్డ్, సిల్వర్ పెరిగే అవకాశాలుంటాయి. ఓకే ఈ సార్. జనవరి మొత్తం కూడా వెనిజులా ఇష్యూ అని, ఇరాన్ ఇష్యూ అని, కెనడా ఇష్యూ అని, గ్రీన్లాండ్ ఇష్యూ అని ఇట్లా రోజు ఏదో ఒక న్యూస్ తోటి రాత్రిపూట అనౌన్స్‌మెంట్ జరుగుతది. హ్మ్. తెల్లారేపాటికి మనకి గ్యాప్ అప్ తోటి గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, కాపర్ అనుకోండి అన్ని ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. హ్మ్. ఇప్పుడేంటిది ఎక్స్‌పైరీ దగ్గర రావటం, ఎఫ్&ఓ ఎక్స్‌పైరీ క్లోజ్ అవుతుంది కాబట్టి తక్కువలో కొనుక్కున్న వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్, వడ్డీ రేట్ల డెసిషన్ అయిపోయింది. కాబట్టి అంతవరకు ఓకే. ఇక ఓకే. నిన్న ఏమైంది ఇప్పుడు క్యూబా మీద మళ్ళీ సుంకాలు. ఎవరైతే క్యూబాకి క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తారో వాళ్ళ మీద మళ్ళీ సుంకాలు. అంటే ఇప్పుడు క్యూబా దేశానికి ఏదైతే ఉందో మెక్సికో నుంచి వెళ్తదనమాట క్యూబాకి క్రూడ్ ఆయిల్. అందుకని ఇప్పుడు లేటెస్ట్ రాత్రి అనౌన్స్‌మెంట్ ఏంది? క్యూబా దేశానికి ఎవరైతే చమురు సప్లై చేస్తారో మళ్ళీ మేము ట్రంప్ అనడం అనమాట సుంకాలేస్తామని. క్యూబా ఎంత అంటే ఒక 10 మిలియన్ల జనాభా. 10 మిలియన్లు అంటే కోటి. కోటి అంటే ఏంది? హైదరాబాద్ జనాభానే కోటి పైన ఉంటారు. అటువంటిది దానికి ఇప్పుడు ఆయన మళ్ళీ ట్రంప్ అంటే ప్రపంచ దేశాల మీద చిన్న చిన్న దేశాల మీద ఆయన ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ఏంది? సుంకాలు, టారిఫ్‌లు ఆయనకు ఫేవర్‌గా ఉంటేనో సుంకాలు, టారిఫ్‌లు ఒక మాదిరి ఉంటది. ఆయనకు ఫేవర్‌గా లేకపోతే రాత్రి రాత్రి ఏదో ఒక దేశం మీద అంటే ఏంది? అమెరికా ఆధిపత్యం కోసం రష్యాతో మిత్రత్వం ఉన్న దేశాలు గాని, ఇరాన్ తోటి మిత్రత్వం ఉన్న దేశాలు గాని, అమెరికాకి సపోర్ట్ చేయనటువంటి దేశాలు గాని, వాటన్నిటి మీద ఇప్పుడు ఈయన సుంకాలు, టారిఫ్‌లు రోజు రోజు జరుగుతూ ఉన్నాయి. దాంతోటి రాత్రి క్యూబా మీద జరగడం జరిగింది సుంకాలు, టారిఫ్‌లు. మెయిన్ ఏంటిదంటే ఇంక ఈవెంట్స్ ఏం లేవు కాబట్టి బాగా పీక్ వెళ్ళింది కాబట్టి గోల్డ్, సిల్వర్, కాపరు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఈ రోజు కూడా నిన్న ఒక్కరోజు రాత్రి గోల్డ్‌లో $490 అన్నమాట. ఒక్క జనవరి నెలలోనే $4,000 నుంచి $5,625కి పోతే ఒక్కరోజు రాత్రిలోనే నిన్న $490 లోకి, హైకి, వొలటాలిటీ అంటాం. అంటే ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు ₹32 తేడా అన్నమాట. మన ఇండియన్ రూపీస్‌లో మన గోల్డ్ గాని పడటానికి. అంటే ఇది $490 పడ్డదంటే సుమారు 15,000-16,000 హై నుంచి తగ్గిపోయిందని అర్థం. అట్లా గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, కాపర్ అనుకోండి ఆల్ టైమ్ హైలోంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇకపోతే ఇప్పుడు ఇక మనం చేసేది గాని ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళు వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడైనా గాని బాగా హైకెళ్ళినాక ప్రాఫిట్ బుకింగ్ జరగటం, ఎక్స్‌పైరీ డేట్ దగ్గర రావటం, ఇప్పుడు గనక మళ్ళీ ట్రంప్ సుంకాలు, టారిఫ్‌లు గనక ఎక్కడన్నా ఒక దగ్గర ఏదన్నా ట్రేడ్ డీల్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్‌గా మన షేర్ మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్‌కి వస్తుందో అప్పుడే గోల్డ్, సిల్వరు నెగెటివ్ అయితది. అంటే నీ షేర్ మార్కెట్ పాజిటివ్ ఉంటే గోల్డ్, సిల్వర్ నెగెటివ్. షేర్ మార్కెట్ పాజిటివ్ ఉండటానికి రీజన్ ఏంటిది? నెగెటివ్ ఉండటానికి రీజన్ ఏంటిది అంటే ఈ సుంకాలు, టారిఫ్‌లు. ఇప్పుడు సుంకాలు, టారిఫ్‌లు ఏదైతే ఉందో రోజు ఒక దేశం మీద ఏస్తుంది కాబట్టి మళ్ళీ 2 రోజుల కిందటి వరకు ఏంటిది? ఇరాన్ మీద ఏ టైంలో అయినా మేము యుద్ధానికి రెడీగా ఉన్నాము.
మీరు కనుక చర్చలకి కనుక రాకపోతే ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఏంటిది అక్కడ యుద్ధ వాతావరణం నెలకొల్లింది కాబట్టి ఆటోమేటిక్ గా మళ్ళీ మన మార్కెట్లు పట్టం, గోల్డ్ సిల్వర్ ఆ టైం హైక్ వెళ్ళడం జరిగింది. ఇక మనం చేయవలసింది ఏం లేదు, అబ్జర్వ్ చేయటం. ఈ గోల్డ్ సిల్వర్ తగ్గింది అనుకోండి 2026లో ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ కాపర్ పాజిటివే, కాకపోతే ఇంత హైలో కాకుండా తగ్గినప్పుడు కొనుక్కోవాలి. డిసెంబర్ లో $4,000 దగ్గర ఆగిపోయి ఉన్నటువంటిది గోల్డ్ ఒక్క నెలలోనే ఇప్పటికే $1,600 పెరగడం జరిగింది, $500 మళ్ళీ తగ్గడం కూడా జరిగింది. 5625 నుంచి ఈ 5146కి వచ్చింది. అంటే ఎంత? 5625, 5145, అంటే సుమారు $400, $380 ఇప్పుడు మళ్ళీ లోకి, అంటే మళ్ళీ లోకి వచ్చి మళ్ళీ కొంచెం రికవరీ అయింది అనమాట. $490 రాత్రి ఫాల్ అయ్యి మళ్ళీ రికవరీ అయింది. ఇప్పుడు $50,210 జరుగుతుంది. అంటే $425 ఇంకా పైనుంచి కిందికి వచ్చేసింది అప్పుడే ఒక్క రోజులోనే. నిన్న 56.25, ఇప్పుడు 5210, అంటే $415 పైనుంచి కింద ఫాల్ అయింది. ఇంకా అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే మళ్ళీ వాళ్ళ శుక్రవారం వీకెండ్ ఫ్రైడే మనకి రాత్రి 11:55కి మన మార్కెట్లు అయిపోతాయి. కానీ అమెరికా మార్కెట్లు తెల్లవారుజాము 2:30 దాకా నడుస్తాయి. మళ్ళీ రేపు సెలవు, మనకి ఆదివారం సెలవు. ఆదివారం నైట్ అంటే మనకి సోమవారం తెల్లవారుజామున మళ్ళీ అమెరికా మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు, గోల్డ్ మార్కెట్లు 4:30కి ఓపెన్ అవుతాయి. మన మార్కెట్లు సోమవారం ఉదయం 9ంటికి ఓపెన్ అవుతాయి. అందుకని ఈ రోజు రాత్రికి అందరు ఏం చేస్తారు, ఇవన్నీ క్లోజ్ చేసుకుంటారు, పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు. ఇంట్రాడే చేసే వాళ్ళు అనుకోండి, లేకపోతే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది కాబట్టి క్లోజ్ చేసుకుంటారు. ఎవరైతే రిస్క్ తీసుకునే వాళ్ళు హోల్డింగ్ చేసుకొని లాంగ్ టర్మ్, అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కనుక ఉన్నాయి అనుకోండి, పర్లేదులే అనుకున్న వాళ్ళు ఓకే. తక్కువలో కొనుక్కున్న వాళ్ళకి ఏం కాదులే అనుకుంటే ఓకే. కానీ ఇదైతే ఇంకా ఫాల్ చూపిస్తుంది. ఇప్పుడు $140 గోల్డ్ మైనస్ లో ఉంది, ఇంకా అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. మెయిన్ ఇవాళ రీజన్ ఏంటిదంటే క్యూబా ఏదైతే ఒకటి ఉందో అది పెద్ద నెగ్లిజిబుల్ అన్నమాట, అంటే చిన్న కంట్రీ. ఇక దానికోసం అన్నారు కానీ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇదేం పెరగట్లేదు. ఇప్పుడు మన మార్కెట్లు కొంచెం ఇక మన మార్కెట్లు కూడా ఫాల్ అయినాయి, ఎందుకంటే వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా ఫాల్ అయినాయి. యూరోపియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవన్నీ ఫాల్ ఉన్నాయి. అయితే వాళ్ళకి మనకు సంబంధం ఉండదు. ఎందుకు అంటే మనకి ఆదివారం బడ్జెట్ ఉంది, రేపు శనివారం సెలవు ఉంది, ఆదివారం బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ లో ఈ గోల్డ్ సిల్వర్ మీద సుంకాలు, టారిఫ్లు కానీ ఇంకా అంటే సుంకాలు టారిఫ్లు వాళ్ళు వేస్తారు. మనం ఏం చేస్తాం, ఈ సుంకాలు టారిఫ్లు లేవు కాబట్టి ఇప్పుడు మనం తటస్థంగా ఉన్నాం కాబట్టి బడ్జెట్ లో ఈ గోల్డ్ సిల్వర్ మీద ఇంపోర్ట్ డ్యూటీలు కానీ, జిఎస్టీలు కానీ ఏమన్నా మాడిఫై చేయడం కానీ, తగ్గించడం కానీ ఏదైనా జరిగితే కొంచెం మళ్ళీ మనకి గోల్డ్ సిల్వర్ మనకి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏమైతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గినా మళ్ళీ మనం ఈ జిఎస్టీలు ఇవన్నీ పే చేయాలి కాబట్టి మనకాడ ప్రొడక్షన్ ఉండదు. మనం బయట నుంచే క్రూడ్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, ఇవి సిల్వర్ కానీ అంటే బయట నుంచి తెచ్చుకోవాలి కాబట్టి మళ్ళీ డ్యూటీస్ ఉంటాయి. అందుకని అప్పుడు ఏదైనా చేంజెస్ ఉంటే బడ్జెట్ లో తగ్గిస్తే తగ్గించవచ్చు. మరి అవన్నీ తెలియదు మనకి, బడ్జెట్ తర్వాతనే తెలుస్తుంది తగ్గించిందా తగ్గించలేదా అనేది తెలుస్తుంది. గోల్డ్ సిల్వర్ మాత్రం ఓవరాల్ గా పాజిటివే, కాకపోతే ఇప్పుడు కొంచెం కరెక్షన్ లోకి వచ్చే అవకాశం ఉంది. తగ్గినాక వాళ్ళు ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో కొంచెం వెయిట్ చేసి కొనుక్కోవాలి. అయితే ఫిబ్రవరి మళ్ళీ ఫస్ట్ వీక్ తర్వాత మూడాలు అయిపోతున్నాయి, మళ్ళీ మాఘ మాసం ఈ పెళ్లిళ్ళ సీజన్ లో ఎవరైతే తప్పదు అనుకుంటే వాళ్ళు బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి పెళ్లికి కావాల్సినవి, అవన్నీ కొనుక్కోవాల్సి ఉంటది. అవి కొనుక్కోవడానికి కొంచెం ఆ టైంలో కొనుక్కోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే కొంచెం ఫాల్ అవుతుంది కాబట్టి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక విధంగా కొంత మిగిలినట్టే వాళ్ళకి. కాకపోతే ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి అనేది చూసుకొని వాళ్ళు కొనుక్కోవచ్చు. అంటే ఇంకా కొంచెం అవకాశం ఉంది, తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా సార్? కనబడుతున్నాయి. అయితే ప్రెసెంట్ ఉన్న బంగారం రేటు ఎంత ఉంది సార్? 22 క్యారెట్లు 10 గ్రాముల ధర. ఓకే, ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది అంటే ఈ రోజు సిల్వర్ వచ్చి 10,000 తగ్గింది, గోల్డ్ వచ్చి ఇప్పుడు మనము ఎవరైతే ఇది చూస్తుంటారో వాళ్ళు కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, అంటే చేంజ్ అవుతా ఉంటది ఎప్పటికప్పుడు, రోజు 4 సార్లు మారుస్తారు. ఇప్పుడు గోల్డ్ వచ్చి మనకి 24 క్యారెట్స్ వచ్చి 17,062 చూపిస్తుంది, $823 మైనస్ అనమాట, నిన్నటికంటే ఇవాళ డౌన్. కాబట్టి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటది, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మరి ఇప్పుడు ఎప్పటికప్పుడు మారుతుంటది, ఏరియాని బట్టి కూడా మారుతుంది. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ఇట్లా ఏరియాని బట్టి కూడా గోల్డ్ రేట్లు చేంజ్ అవుతుంటాయి. వాళ్ళు అవి చూసుకోవాలన్నమాట. జనరల్ గా
ఎంతసేపటికి ఏంటంటే ఎవరు ఎప్పుడు కొనుక్కోదలుచుకుంటారో మనం investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే. దాంట్లో ఇంటర్నేషనల్ లో అంటే వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ ఫాల్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి మనం అక్కడ తగ్గుతుందని కాబట్టి ఇక్కడ కూడా తగ్గుతుంది అనమాట. మనం చూసుకొని చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా జనరల్ గా జరిగేది అది. మెయిన్ ఏంటిదంటే ఈ ట్రంప్ ఏ రోజు ఏమి అనౌన్స్మెంట్ ఏ దేశం మీద సుంకాలు టారిఫ్లు వేస్తాడో అవన్నీ అయ్యేంత వరకు కూడా ఈ గోల్డ్ సిల్వర్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటది. ఇంకా మెయిన్ డిమాండ్ ఎక్కువనే ఉంది, ఇంకా సప్లై లేదు అనేది ఒకటి, నిల్వలు తగ్గిపోయినాయి అనేది ఒకటి. ఇకపోతే ఈ అనిశ్చిత పరిస్థితులు అంటారు, అంటే జియో పొలిటికల్ వారు, ఈ ట్రేడ్ డీల్ కాకపోవటం, ఈ అనిశ్చిత పరిస్థితులతోటి గోల్డ్ సిల్వర్ ఇంకా 2026 కూడా ఉంటుంది, కానీ ఇంతగా పెరిగే అవకాశాలు అంతగా ఉండవు. అంటే అంతకుముందు ఎంతైతే పెరిగిందో, అంటే ఒక సంవత్సరంలో ఇప్పుడు ఉదాహరణకి గోల్డ్ ఉంది 100% రిటర్న్స్ ఇచ్చింది. మరి ఈ సంవత్సరం అంత ఇస్తుందా అంటే ఇవాటికి లెక్కేస్తే అంత తగ్గినా కూడా 83% ఇచ్చింది ఇప్పుడు గోల్డ్ రిటర్న్స్. అలానే సిల్వర్ ఉంది, సిల్వర్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది అంటే 200% రిటర్న్స్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి లెక్కేస్తే కూడా 233% రిటర్న్స్ ఉంది ఇప్పుడు సిల్వర్. ఇప్పటికి నేను ఇంకా బాగుంటే ఇవాళ 233% రిటర్న్స్ ఇచ్చింది 1 year లోనే. మనం ఎంతసేపటికి ఏంటిది ఎంత తగ్గుతుంది అనేది కాదు, ఎంత పెరుగుతుంది అనేది కనుక చూడగలిగితే ఈ సంవత్సరం కూడా ఓకే. కాకపోతే ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ investing.com లో అంటే ఉదాహరణకి ఇప్పుడు $121 పోయింది, $121.75 పోయిన సిల్వరు $106 వచ్చింది. అంటే ఒక్కసారిగా $15 పడిపోవడం జరిగింది. అంటే అది 20,000, 15,000, 25,000 పెరగడం తగ్గడం సిల్వర్ కి పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. అయితే ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో ఈ investing.com వెబ్సైట్ లోనే టెక్నికల్ అని ఒక వర్డ్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, ఫండమెంటల్ అన్ని ఉంటాయి. ఈ టెక్నికల్ కనుక క్లిక్ చేస్తే అక్కడ మనకి చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అన్ని సెల్లే చూపిస్తుంది, ఏది అవర్లీ కూడా సెల్ చూపిస్తుంది, 5 hours వచ్చి న్యూట్రల్ చూపిస్తుంది, డైలీ, వీక్లీ, మంత్లీ బయింగ్ చూపిస్తుంది, స్ట్రాంగ్ బై. అంటే ఇది కనుక డైలీ అబ్జర్వ్ చేయగలిగితే ఎక్కడైతే డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, అట్లా ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ అట్లా ఉంటాయండి డేటా. మన పని ఏంటిది, ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటే 5 నిమిషాలు 15 నిమిషాలు గ్రాఫ్ చూసుకొని ఫాలో అవ్వాలి. గంటది ఇప్పుడు సెల్ వచ్చింది అంటే వీక్ ఉందని చెప్పటం అనమాట. అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవి కనుక ఫాలో అయితే కొంచెం డైలీ అబ్జర్వ్ చేయగలిగితే చేసుకొని ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇవన్నీ బైక్ వస్తాయి. బై, స్ట్రాంగ్ బై, సెల్, స్ట్రాంగ్ సెల్, న్యూట్రల్, ఇట్లా 5 ఉంటాయి. ఈ 5 చూసుకుంటూ బైలో ఉంటే బైలోకి వెళ్ళడం, సెల్ ఉంటే సెల్లోకి వెళ్ళడం మనం చూసుకోవాలన్నట్టు. ఎవరైతే ఉందో కొంచెం బేసిక్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఇంకొకటి ట్రెండింగ్ లో ఉంది సార్, ఏంటంటే 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 56,000కు 54,000కు వస్తుందని ఒక వార్త అయితే ట్రెండ్ అవుతుంది. ఇది ఏంటి అసలు 18 క్యారెట్ అనేది కొనొచ్చు అంటారా? ఒకవేళ కొంటే మనకు పెట్టుబడులకి ఉపయోగపడుతుందా? అట్లా ఉండదు. ఇప్పుడు 24 క్యారెట్స్ పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. 18 అవన్నీ ఏముంటదంటే ప్యూరిటీ అంటాం. 24 ప్యూరిటీ అంటే స్వచ్ఛత. ఈ స్వచ్ఛత ఏదైతే ఉందో 999.99 ప్యూరిటీ ఉన్నది 24 క్యారెట్. మనం 916 KDM అని అంటాం, అది ఒకటి. 18 క్యారెట్స్ అంటే ఇంకా తక్కువది అనమాట. అంటే 81 క్యారెట్స్, 24 క్యారెట్స్, ఇట్లా ఏవైతే ప్యూరిటీ లిస్ట్ ఉంటుంది, స్వచ్ఛత అనమాట. అంటే దానిలో కాపరు, సిల్వరు, రాగి అంటే లెడ్ ఉంటుంది, ఇవన్నీ కలుపుతారు అనమాట. కలిపిందంటే ఇప్పుడు 18 క్యారెట్స్ అనుకోండి, 18 క్యారెట్స్ అంటే 750 ప్యూరిటీ అనమాట. అది 750 ప్యూరిటీ అంటే 250 ప్యూరిటీ ఏదైతే ఉందో తక్కువ ఉంది. అంటే 999 ప్యూరిటీ ఉండవలసిన గోల్డ్ అది ఆర్నమెంట్స్ కి కాదు. ఆర్నమెంట్స్ కావాలంటే 916 KDM ఉంటుంది. అంటే దాంట్లో కాపరు, సిల్వర్ కలుపుతారు కాబట్టి ఆ ప్యూరిటీ తగ్గిపోదు. ఇప్పుడు 18 క్యారెట్ అంటే ఇంకా ప్యూరిటీ తగ్గిపోయింది, అంటే ఇంకా ఎక్కువ కలుపుతారు అన్నట్టు దాంట్లో కాపర్, సిల్వర్. కాబట్టి దీనికి వస్తుంది అనేది లేదు. అది తగ్గితే ఇది తగ్గుద్ది, ఇది తగ్గితే అది తగ్గుద్ది. అంటే అది తగ్గితే అదే మెయిన్. ఇది ప్యూర్ గోల్డ్ ఏదైతే 999.99 ప్యూరిటీ ఉన్నటువంటి గోల్డ్ ధర తగ్గితేనే 916 తగ్గుద్ది. ఈ ఏదైతే 18 ప్యూరిటీ ఏదైతే 750 ప్యూరిటీ అంటారో అది తగ్గుద్ది. అంతే తప్ప ఇది 50-60 వస్తుంది అది రాదని లేదు. వేరే విధంగా సిల్వర్ జ్యువెలరీస్ వేరు, మళ్ళీ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్. అంతకుముందు వేరే ప్యూరిటీ ఉన్నాయి, అది ఏది గవర్నమెంటే ప్యూరిటీ తక్కువ ఉన్నాయి చేస్తారు. ఆ తక్కువ ఉన్న ప్యూరిటీ తక్కువ ఉన్న ధరే ఉంటది, దీనికి సంబంధం లేదు. ఓకే సార్, ఓకే. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో
చూసారు కదా అండి. బంగారం ధరలు ఇప్పటి వరకైతే ఆకాశాన్నంటాయి. కానీ కొంచెం ఉపశమనం లభించింది. కొంచెం ధరలైతే తగ్గుతూ వస్తున్నాయి. ఇవి ఎన్ని రోజులుంటాయి అన్నది చెప్పలేం గానీ, కొంచెం అయితే ధరలు బంగారం, సిల్వర్‌లో తగ్గాయి. సో, ఇవాల్టి బంగారం ధరల గురించి మనకి చక్కటి విశ్లేషణ ఇచ్చారు జీవి సత్యనారాయణ గారు. ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకొస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.